హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు మనం ఇండిపెండెన్స్ డేకి 30% ఆఫ్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మొబైల్ షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు చెప్పే కంటెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మెయిన్గా మనం ఆల్రెడీ స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్ని అయితే 1 year బ్యాకే లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్లో ఇప్పుడు వరకు మనం వీడియోస్ అన్నిటిని కూడా మనం అప్లోడ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఎవరైతే మొబైల్ షాప్ ఉండి మీరు ట్రబుల్ షూట్ చేసినప్పుడు కానీ, లేదంటే హ్యాండ్ స్కిల్లో ప్రాబ్లం ఉండి కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉండి కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్పే కంటెంట్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మెయిన్గా వచ్చేసి మన యాప్ని ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే 15th వరకు కూడా 30% ఆఫ్కి అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, ఓకే, కేస్ స్టడీ ఏ విధంగా చేయాలి, దాన్ని రిపేర్ ఏ విధంగా చెక్ చేయాలి, రిపేర్ ఎలా చేయాలి, మొత్తం కంప్లీట్గా కూడా క్లియర్గా మీకు ఈ యాప్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ యాప్ గురించి మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్, ఇది వచ్చేసి మన యాప్. ఇది వచ్చేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో చూడండి, దీంట్లో క్లియర్గా మనం ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ తెలుగు, ఓకే, అంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన మొత్తం కోర్స్ అంతా కూడా దీంట్లో ఉంటుందండి. ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్, దీంట్లో మీకు హార్డ్వేరు, సాఫ్ట్వేరు, స్కెమాటిక్స్, ఎవ్రీథింగ్, అంటే ఇది లేదు అనకుండా ప్రతిదీ కూడా మనం ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్సులో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ట్రబుల్ షూట్ కోర్స్, ఎవరికైతే ఆల్రెడీ మాకు మొత్తం అంతా వద్దు, మాకు ఓన్లీ ట్రబుల్ షూట్ కావాలి అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు లైటింగ్ సెక్షన్ రావట్లేదు అంటే లైటింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలి, ఓకేనా, జిఆర్ ఏ విధంగా చెక్ చేయాలి, దాంట్లో ఏ లైన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఓకేనా, సో జిఆర్ ఎలా చెక్ చేయాలి, వోల్టేజ్ ఎలా చెక్ చేయాలి, సిగ్నల్ ఎలా చెక్ చేయాలి, కంప్లీట్గా ఆ విధంగా మీకు ట్రబుల్ షూట్కి సంబంధించిన వీడియోస్ అనేది మనం ట్రబుల్ షూట్ కోర్సులో అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మాకు హ్యాండ్ స్కిల్ వచ్చింది, ట్రబుల్ షూట్ రాలేదు అన్న వాళ్ళు మీరు ఓన్లీ ట్రబుల్ షూట్ కోర్స్ తీసుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ ట్రబుల్ షూట్ చేయడం వస్తుంది కానీ ఐసీ రీబాలింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది, మైక్రో జంపర్ వేయలేకపోతున్నాము లేదా డబుల్ డెక్కర్ చేయలేకపోతున్నాము అన్న వాళ్ళకి ఓన్లీ హ్యాండ్ స్కిల్ కోర్స్ తీసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్, ఒకవేళ మాకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు వస్తుంది కానీ సాఫ్ట్వేర్లో మేము చేయలేకపోతున్నాము, మాకు బేసిక్ సాఫ్ట్వేర్ యూఎంటీ అన్లాక్ టూల్ కూడా ఐడియా లేదు, లేదంటే ఆ రెండు వచ్చు, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అయినా మనకి ఈజీ జటాక్ బాక్స్ గురించి కానీ, యూఎఫ్ఐ కానీ దానికి సంబంధించిన క్లాస్ వీడియోస్ అన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ కోర్సులో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ కంటెంట్, ఎవరైనా ఆల్రెడీ ఈ ఫీల్డ్లోకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళు, ఒకవేళ మీరు ఈ ఫీల్డ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాప్ ఓపెన్ చేసుకుని ఫ్రీ కంటెంట్ చూడండి. దీంట్లో అసలు ఒక ఫోను ఏ విధంగా ఓపెన్ చేయాలి, డిస్ప్లే ఏ విధంగా వేయాలి, ఛార్జింగ్ కనెక్టర్ ఏ విధంగా వేసుకోవాలి, కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా ఫ్రీ కంటెంట్లో అయితే చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు టోటల్ మొత్తం కోర్స్ కావాలంటే ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ తీసుకోండి, లేదు ట్రబుల్ షూట్ కోర్స్ కావాలంటే ట్రబుల్ షూట్ కోర్స్ తీసుకోండి, హ్యాండ్ స్కిల్ కోర్స్ కావాలంటే హ్యాండ్ స్కిల్ కోర్స్ తీసుకోండి, సాఫ్ట్వేర్ కోర్స్ కావాలంటే సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోండి. సో ఈ విధంగా మనకి క్లాసెస్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి మనం ఆండ్రాయిడ్ మాస్టర్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇది ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్. సో ఈ ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్సులో కంటెంట్లోకి వెళ్తే మీకు చూడండి 207 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మీకు ప్రతిదీ ఉంటుంది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి ఆన్లైన్ క్లాసెస్, మనం చెప్పే డైలీ ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ 207 వీడియోస్ ఉన్నాయి అండ్ 10 PDFs అంటే బుక్స్ అనమాట. ప్రతి నెల మనం క్లాస్లో చెప్పే నోట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఆ నోట్స్ను మనం దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చిప్ లెవెల్ ట్రైనింగ్లోకి వెళ్తే దీంట్లో చూడండి బేసిక్ ఎలక్ట్రానిక్స్, అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో చూడండి ఏమేమి ఉన్నాయో మనకి రెసిస్టర్, కెపాసిటర్, కాయిల్, డయోడ్, మాస్ఫెట్, క్రిస్టల్, బక్, బూస్ట్, ఎల్డిఓ, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ కూడా ప్రోటోకాల్స్ సహా మొత్తం అన్నీ మీకు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏదో ఓపెన్ చేసినా సరే మీకు 2-3 వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో ఒకటి కెపాసిటర్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు కెపాసిటర్ అంటే ఏంటి దాని గురించి చెప్పే క్లాస్ ఉంటుంది. దాని కింద ప్రాక్టికల్ వీడియో ఉంటుంది అనమాట. ఆ కెపాసిటర్ని మల్టీమీటర్లో మనం ఏ విధంగా చెక్ చేయాలి, ఆ కెపాసిటర్ని షార్ట్ ఉందా, ఓపెన్ ఉందా, ఈ విధంగా ఎలా చెక్ చేయాలో మొత్తం కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి కాంపోనెంట్ గురించి కూడా కంప్లీట్ క్లియర్గా డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ తర్వాత స్కెమాటిక్ అండ్ ట్రబుల్ షూట్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కెమాటిక్ అండ్ ట్రబుల్ షూట్. సో దీంట్లో చూడండి ఇంట్రడక్షన్ అబౌట్ మొబైల్ రిపేరింగ్. సో దీంట్లో అసలు జిఆర్ అంటే ఏంటి, అసలు జిఆర్ని ఏ విధంగా చెక్ చేయాలి,
జిఆర్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా జిఆర్ గురించి, వోల్టేజ్ చెకింగ్ ఎలా చేయాలి, అసలు కూల్ టెస్ట్ అంటే ఏంటి, హాట్ టెస్ట్ అంటే ఏంటి, అంటే మన మొబైల్లో ఉండే ప్రాబ్లమ్స్, అసలు మొబైల్ సెక్షన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్లో మనకి నో ఛార్జింగ్ అని, ఫేక్ ఛార్జింగ్ అని, స్లో ఛార్జింగ్ అని, టెంపరేచర్ ఎర్రర్స్ అని, ఫోన్ ఆన్ కండిషన్లో ఛార్జింగ్ అవుతుంది, ఆఫ్ కండిషన్లో అవ్వడం లేదు, ఆఫ్ కండిషన్లో అవుతుంది, ఆన్ కండిషన్లో అవ్వడం లేదు, లేదా ఛార్జింగ్ పెడితే రివర్స్ డిశ్చార్జ్ అయిపోతుంది. సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయనేది క్లియర్గా ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ అబౌట్ మొబైల్ రిపేరింగ్. దాని తర్వాత చూడండి ఛార్జింగ్ సెక్షన్కి 19 వీడియోస్. అంటే దీంట్లో మనకి BQIC ఉంటే ఏ విధంగా ఉంటుంది, PMI 632 ఉంటే ఏ విధంగా ఉంటుంది, లేదా డ్యూయల్ పవర్ ఐసీలో ఏ విధంగా ఉంటుంది, అలా కంప్లీట్ క్లియర్గా థియరీ ఉంటుంది విత్ ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుంది అనమాట. అంటే థియరీ చెప్పిన తర్వాత క్లాస్ ఉంటుంది, క్లాస్ తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టికల్ వీడియో క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాఫిక్ సెక్షన్, బ్యాక్ లైట్ సెక్షన్, ఆక్టా సెక్షన్, టచ్ సెక్షన్, ఆడియో సెక్షన్, కెమెరా సెక్షన్, నెట్వర్క్ సెక్షన్, డెడ్ సెక్షన్, టోటల్ కంప్లీట్ వీడియోస్ అయితే దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. థియరీ క్లాస్ ఉంటుంది విత్ దాంతోపాటు ప్రాక్టికల్ క్లాస్ కూడా దీంట్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ మనం ఒక గ్రాఫిక్ సెక్షన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం గ్రాఫిక్ సెక్షన్. సో దీంట్లో వచ్చేసి గ్రాఫిక్ స్కెమాటిక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు చూడండి ఇక్కడ మనకి ట్రబుల్ షూట్, అసలు గ్రాఫిక్ సెక్షన్ వస్తే ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలి. ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏమని చెప్పాడు, ఫ్లూక్ మల్టీమీటర్, ఫ్లూక్ 101 మల్టీమీటర్. సో ఈ విధంగా మీకు కంప్లీట్ ప్రాక్టికల్గా చూపించి చెప్పడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా మొత్తం గ్రాఫిక్ సెక్షన్ మొత్తాన్ని ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ కూడా, గ్రాఫిక్ సెక్షన్ నోట్స్ కూడా ఇక్కడ క్లారిటీగా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, గ్రాఫిక్ సెక్షన్ నోట్స్ ఎంత క్లియర్గా ఉందంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ డిస్ప్లేని చేంజ్ చేసి చెక్ చేయాలి, డిస్ప్లే మార్చినా సేమ్ కండిషన్లో ఉంటే మదర్ బోర్డ్ ప్రాబ్లంగా గుర్తించాలి, మదర్ బోర్డ్లో ఫిజికల్ అబ్జర్వేషన్ చేయాలి, ఏమేమి అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే కనెక్టర్ కానీ, ఓకేనా, VSP VSN అవుట్పుట్ వోల్టేజెస్ కానీ, లైట్ ఐసీ కానీ, ఓకేనా, ఫ్లై క్యాప్ కానీ. సో ఈ విధంగా అయితే మనం కంప్లీట్ క్లియర్గా మీకు అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ప్రతి నోట్స్, ఇప్పుడు లైటింగ్ సెక్షన్ అయితే లైటింగ్ సెక్షన్, అండ్ గ్రాఫిక్ సెక్షన్ అయితే మీకు గ్రాఫిక్ సెక్షన్. ఇప్పుడు ఇది గ్రాఫిక్ సెక్షన్, అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం లైటింగ్ సెక్షన్ ఓపెన్ చేస్తే లైటింగ్ సెక్షన్లో కూడా నోట్స్ చూడండి, ఇది లైటింగ్ సెక్షన్ నోట్స్. సో ఈ విధంగా ఏమేమి లైన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఓకే, యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2, క్యాథోడ్ 3, PWM, అండ్ దాని మీద ఏ విధంగా చెక్ చేయాలి, ఓకేనా, సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ క్లియర్గా పిన్ టు పిన్ అయితే నోట్స్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం యాప్ అంతా కూడా క్లియర్గా ఉంది. సో దీంట్లో బ్యాక్ లైట్ ఇదంతా వచ్చేసి మనకి సెక్షన్స్ అనమాట. ఈ సెక్షన్స్ అయిపోయాక నెక్స్ట్ చూడండి, ఒకవేళ హ్యాండ్ స్కిల్ కావాలి. హ్యాండ్ స్కిల్ అంటే అసలు షీల్డ్ ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఐసీని ఏ విధంగా రీవాల్వ్ చేయాలి, కాంపోనెంట్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో చూడండి కనెక్టర్స్, షీల్డ్ రిమూవింగ్, కాంపోనెంట్స్, ఓపెన్ ఐసీ, మైక్రో జంపర్స్, వైట్ పేస్టెడ్ ఐసీ, బ్లాక్ పేస్టెడ్ ఐసీ, డబుల్ డెక్కర్ వీడియోస్ కంప్లీట్గా దీంట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దీంట్లో టూల్స్, ఓకే, ఒకవేళ మీరు మల్టీమీటర్ గురించి మీకు నాలెడ్జ్ లేదు, మల్టీమీటర్ని ఏ విధంగా చూడాలి, మైక్రోస్కోప్, బ్లోయర్ ఏ విధంగా క్యాలిబ్రేషన్ చేసుకోవాలి, డీసీని ఎలా సెటప్ చేయాలి, 6 పోర్ట్ ఛార్జర్ని ఎలా వాడాలి, DSOని ఎలా వాడాలి, కంప్లీట్ క్లియర్గా మీకు ఇవన్నీ టూల్స్ అన్ని దీంట్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత OCA, ఓకే, గ్లాస్, ఓకేనా, మనం LCD ఉంటే దాని గ్లాస్ ఏ విధంగా సపరేట్ చేయాలి, LEDని ఏ విధంగా సపరేట్ చేయాలి, ఎడ్జ్ని ఏ విధంగా సపరేట్ చేయాలో కూడా వీడియోస్ అన్ని దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు సాఫ్ట్వేర్ క్లాసెస్, సాఫ్ట్వేర్లో మనకి బేసిక్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ అండ్ అడ్వాన్స్ చూడండి, బేసిక్ సాఫ్ట్వేర్లో 13 వీడియోస్ అండ్ EFI బాక్స్కి సంబంధించిన 16 వీడియోస్, ఈజీ జెటాక్ బాక్స్ కంప్లీట్ వీడియోస్ 10 వీడియోస్, అండ్ ఆన్లైన్లో మనం చేసిన రిపేర్లు కూడా దీంట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ క్లాసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి నోట్స్. ఇప్పుడు మనం ఇందాక చూపించినట్టు లైటింగ్ సెక్షన్ కానీ, గ్రాఫిక్ సెక్షన్ కానీ, లేదంటే మనం రెగ్యులర్గా నోట్స్ చెప్పే నోట్స్ కానీ కంప్లీట్ అన్నీ కూడా దీంట్లో అయితే ఏ నెలకు ఆ నెల మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అదేవిధంగా డెడ్ రీడింగ్స్, ఏమైనా రీడింగ్స్ కావాలన్నా ఏమేమి ఉంటాయి మన క్లాస్లో చెప్పేది ప్రతిదీ కూడా దీంట్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.
సో ఇలా మనకి ఏంటంటే నోట్స్, తర్వాత అసలు బోర్నియోని ఏ విధంగా వాడాలి, బోర్నియోలో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం 15 వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం యాప్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా క్లియర్గా మీకు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఆల్రెడీ మొబైల్ షాప్ ఉండి మొబైల్ రిపేరింగ్ చేయడంలో ఇబ్బంది అవుతుంది అంటే ఈ యాప్ను పర్చేజ్ చేసుకోండి. ఈ యాప్లో కంప్లీట్ క్లియర్గా వీడియోస్ అయితే మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మన ఇండిపెండెన్స్ డే ఆఫర్గా మనం 30% డిస్కౌంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీ ఇష్టం, మీకు ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ ఫుల్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ తీసుకోండి. లేదు సార్ మాకు అంతా వచ్చు, ఓన్లీ హ్యాండ్ స్కిల్ రాదన్నవాడు హ్యాండ్ స్కిల్ వచ్చి ట్రబుల్ షూట్ రాదన్నవాడు ట్రబుల్ షూట్, ఈ 2 వచ్చి సాఫ్ట్వేర్ రాదన్నవాడు సాఫ్ట్వేర్. సో ఈ 3 ఒకే దాంట్లో కావాలంటే మీరు ఆండ్రాయిడ్ మోషన్ కోర్స్ని అయితే తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.